What is the feast of St. Anne without lovingly remembering our beloved mother Gnanamma, who with prophetic vision chose the name St. Anne for our congregation 150 years ago. With hearts filled with gratitude, we pay tribute to our mother foundress and lovingly salute our patroness St. Anne, who formed Mother Mary in wisdom, faith and holiness, and who continues to shape us, the sisters of St. Anne, through her motherly guidance and grace. క్రొత్త వెలుగులు నింపే క్రొత్త మార్గము జగతికి చూపే అన్నమ్మ రూపమునా జీవసుధలు ప్రభు యేసు విలువలు విశ్వమంతటా ప్రకటించి పాడగ జ్ఞానమ్మ ఉదయించేలే. పేద బ్రతుకులు నవ ప్రగతి కాంతులై జనుల జీవితం సన్మార్గ తేజమై ఉదయించే మా సభయే. రెమ్మలు కొమ్మలుగా ఉదయించే మా సభయే. రెమ్మలు కొమ్మలుగా క్రొత్త వెలుగులు నింపే క్రొత్త మార్గము జగతికి చూపే అన్నమ్మ రూపమునా జీవసుధలు ప్రభు యేసు విలువలు విశ్వమంతటా ప్రకటించి పాడగ జ్ఞానమ్మ ఉదయించేలే. తల్లిని పోలి దీనుల నెల్ల హక్కున చేర్చుకుందాం. దేవుని దయతో లోకపు చెడుని క్షాళన చేద్దాం రండి. మనిషిని మనిషిగా ప్రేమించిన యేసుని దారిలో పయనించే ఆయన స్నేహము అందించి జ్ఞానమ్మ గారి ఆప్తులము. పేద బ్రతుకులు నవ ప్రగతి కాంతులై జనుల జీవితం సన్మార్గ తేజమై ఉదయించే మా సభయే. రెమ్మలు కొమ్మలుగా ఉదయించే మా సభయే. రెమ్మలు కొమ్మలుగా క్రొత్త వెలుగులు నింపే క్రొత్త మార్గము జగతికి చూపే అన్నమ్మ రూపమునా జీవసుధలు ప్రభు యేసు విలువలు విశ్వమంతటా ప్రకటించి పాడగ జ్ఞానమ్మ ఉదయించేలే. ప్రభవింతుము చిరుదివ్వెలమై కాలానుగుణముగా జీవింతుము మన తిరు సభకై యేసుని శిష్యులుగా. పేదల ప్రేమకు హితులము మేమని నీతికి నిలబడతా.
అధర్మమును ధర్మముతో గెలిచి సంఘములో శాంతిని నెలకొల్పుతాం. పేద బ్రతుకులు నవ ప్రగతి కాంతులై జనుల జీవితం సన్మార్గ తేజమై ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా క్రొత్త క్రొత్త వెలుగులు నింపే క్రొత్త మార్గము జగతికి చూపే అన్నమ్మ రూపమునా జీవసుధలు ప్రభు యేసు విలువలు విశ్వమంతటా ప్రకటించి పాడగా జ్ఞానమ్మ ఉదయించెలే. పేద బ్రతుకులు నవ ప్రగతి కాంతులై జనుల జీవితం సన్మార్గ తేజమై ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహితపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థన సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. ఆలయ ద్వారములారా
ప్రభు కీర్తి శిఖరాన్ని మోసడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. ఆకాశానంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, ప్రగతి నగర్, కుక్కట్పల్లి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు అన్నపురెడ్డి సొలొమోన్ రెడ్డి శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపురెడ్డి అల్ఫోన్సారాని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగరపీఠం సెయింట్ మేరీస్ బెసిలికా విచారణ. కీర్తిశేషులు గాదే ఇన్నమ్మ గారి తృతీయ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు గాదే జ్ఞానరెడ్డి, రెవరెండ్ సిస్టర్ ఏరువ రాబర్టీనా సిఎస్ఏ గాల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పి ఫాతిమా రాణిరెడ్డి, పి కేశవ్ కుమార్ రెడ్డి, గాదే ప్రతాప్ రెడ్డి, నిర్మలారెడ్డి, దయాకర్ రెడ్డి, బాల తెరిసా రెడ్డి, రెవరెండ్ సిస్టర్ మరియమాణిక్యం, గాదే రాయప్పరెడ్డి, అనితారెడ్డి, రాకేష్ రెడ్డి, యు దివ్యారెడ్డి, బాలశౌరెడ్డి, పి రాజేష్ రెడ్డి, అలేఖ్యారెడ్డి, పి ఆనవిరెడ్డి, గాదే స్నేహిత్ రెడ్డి, రితికారెడ్డి, రేష్వికారెడ్డి, యు మెర్సీ ఆద్యరెడ్డి, నిస్సి ఐరారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కోడూరు విచారణ. సెయింట్ మేరీస్ హై స్కూల్లో చదువుతున్న మూగ చెవిటి విద్యార్థులందరినీ ప్రభువు సమృద్ధిగా ఆశీర్వదించాలని, వారు జ్ఞానంలో, విద్యలో మరియు సద్గుణాలలో అభివృద్ధి చెందాలని, అలాగే సెయింట్ మేరీస్ స్కూల్ మరింత అభివృద్ధి చెంది అనేక మంది విద్యార్థులకు ఉత్తమ సేవలను అందించాలని పునీత అన్నమ్మ గారి మఠకన్యల సంస్థను స్థాపించిన మదర్ మరియు దైవ సేవకురాలు అయిన జ్ఞానమ్మ గారికి ధన్యత పట్టం త్వరగా రావాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం పొదిలి విచారణ. రాగి జోసఫ్, శాంతమ్మ, జోష్విన్, బాలమ్మ, ఫ్రాన్సిస్, చిన్నమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి ధన్యత పట్టం త్వరగా రావాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ఈనాటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన దివ్యబలి పూజను దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి పునీత పట్టం రావాలి అని సెయింట్ యాన్స్ ఆఫ్ మెడ్రాస్ విజయవాడ రీజియన్ సిస్టర్స్ సమర్పిస్తున్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ నుండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా సామాన్య కాలం 18వ ఆదివారం సోమవారంలో ఉన్నాం. దేవుడు ఈరోజు ఈ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి పట్టణాల ద్వారా మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో నీ జీవితం ఎంత ఉన్నా కానీ ప్రార్థన మరచిపోకుండా ఆ దేవునితో నీ సంబంధాన్ని ఏర్పరుచుకున్నట్లయితే నీ కష్టాలలో, బాధలలో ప్రభు నీకు తోడుగా ఉంటారు. ఆ ప్రభువే నీ కష్టాలు తొలగించి నీకు కావలసినటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని సమకూరుస్తారు అని ఈనాడు క్రీస్తు ప్రభు పరిశుద్ధమైనటువంటి సువార్తలో మనందరం కూడా వింటున్నాం.
కావున క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని ఎంతో పట్టుదలగా జీవించి దేవునికి తన యొక్క జీవితాన్ని సమర్పించుకొని అనేక మందికి ఆదర్శవంతముగా తమ యొక్క నాయకత్వము ద్వారా, తన ప్రార్థన ద్వారా, తన బోధన ద్వారా, తన యొక్క సేవ ద్వారా మన యొక్క దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారు తమ యొక్క జీవితాన్ని నడిపించారు. అటువంటి దైవ సేవకురాలికి పునీత పట్టాన్ని దేవాదేవుడు కలుగచేయమని, ఆమె ప్రార్థనా సహాయంతో ఇంకా అనేక మంది ఆత్మలు దేవునికి సన్నిహితంగా ఉండే గొప్ప భాగ్యమును కలుగచేయమని ఈనాటి దివ్య బలి పూజలో ప్రభుని మనసారా ప్రార్థించుకుందాం. తెలిసి తెలియక చేసిన పాప దోషం ప్రభుకు సమర్పించుకొని ఆ ప్రభువు నుండి పాప మన్నింపు కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నిటిని మన్నించి మనందరికి నిత్య జీవితం ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని మీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని మీ సంరక్షణలో సురక్షితంగా కాపాడుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు నన్ను పంపలేదు, నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆ సంవత్సరముననే, అనగా సిద్కియా రాజు పరిపాలనా కాలము 4వ ఏడు 5వ నెలలో, గిబ్యోను నగరవాసి అస్సూరు కుమారుడు హనన్యా ప్రవక్త, యాజకులు, ప్రజలు వినుచుండగా దేవాలయమున నాతో ఇట్లు పలికెను. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను బబులోనియా రాజు కాడిని విరుగగొట్టితిని. బబులోనియా రాజు నెబుకద్నెజరు ఈ తావు నుండి తన దేశముకు కొనిపోయిన దేవాలయ పాత్రలన్నిటినీ 2 ఏండ్ల కాలములోనే నేను మరలా కొనివత్తును. యెహోవాయాకీము కుమారుడు యూదా రాజు యెహోవాయాకీనును బబులోనియాకు బందీలుగా కొనిపోయిన యూదా జాతి ప్రముఖులందరినీ నేను వెనుకకు తీసుకొని వత్తును. నేను బబులోనియా రాజు కాడిని విరుగగొట్టుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. అతడు, నేను దేవాలయం నందలి యాజకులు, ప్రజలు వినుచుండగా హనన్యాతో ఇట్లంటిని, అట్లే జరుగునుగాక. ప్రభువు ఈ కార్యము చేయునుగాక. ఆయన నీవు ప్రవచించిన కార్యము నెరవేర్చి దేవాలయ పాత్రలను, బందీలను బబులోనియా నుండి మరలా ఇచ్చటికి తీసుకొని వచ్చునుగాక. కానీ నేను నీకు ఈ ప్రజలకు చెప్పు పలుకులు ఆలింపుము. పురాతన కాలము నుండి నీకు, నాకు ముందున్న ప్రవక్తల పోరు, కరువు, అంటురోగములు సంభవించునని పెక్కు జాతులకు, రాజ్యములకు ప్రవచనములు చెప్పిరి. కానీ క్షేమము కలుగునని ప్రవచించు ప్రవక్తయున్నాడే, అతడు ప్రభువు వలన పంపబడనని నిర్ధారించుటెట్లు?
అతని మాటలు నెరవేరుట వలననే. అంతట హనన్య నా మెదమీడి నుండి కాడిని తీసుకొని విరుగగొట్టెను. అతడు ప్రజలందరూ వినుచుండగా నెబుకద్నెజరు రాజు సకల జాతుల మెడ మీద పెట్టిన కాడిని నేను 2 ఏళ్లలో ఈ రీతిగానే విరుగగొట్టుదునని ప్రభు పలుకుచున్నాడనెను. అటు తరువాత నేనచ్చటి నుండి వెళ్ళిపోయి తిని. హనన్య నా మెడ మీది కాడిని విరుగగొట్టిన తరువాత ప్రభు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను. నీవు హనన్య వద్దకు వెళ్ళి అతనితో నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు కొయ్య కాడిని విరుగగొట్టవచ్చును, కానీ దానికి బదులుగా నేను ఇనుప కాడిని సిద్ధము చేయుదును. సర్వశక్తిమంతుడవైన ఇజ్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు, నేను ఎల్ల ప్రజల మీద ఇనుప కాడినుంతును. వారు బబులోనియ రాజు నెబుకద్నెజరుకు ఊడిగము చేయుదురు. నేను వన్యమృగములు కూడా అతనికి సేవ చేయునట్లు చేయుదును. తదనంతరము నేను హనన్యాతో ఇట్లంటిని, ఓయి నీవు నా పలుకులు ఆలింపుము. ప్రభువు నిన్ను పంపలేదు. నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి. కనుక ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నేను నిన్ను భూమి మీద నుండి ఆవలకు గెంటి వేయుదును. ప్రభువు మీద తిరుగుబాటు చేయుడని నీవు ప్రజలకు బోధించితివి. కావున ఈ ఏడు ముడియక మునిపే నీవు చత్తువు. ఆ 7వ నెలలోనే హనన్య కన్ను మూసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. అపమార్గము నుండి నన్ను తప్పింపుము. నాకు నీ ఉపదేశమును దయచేయుము. నేను ఎల్లవేళలా సత్యమునే పలుకున్నట్లు చేయుము. నేను నీ విధులనే నమ్మియుంటిని. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. నీ పట్ల భయభక్తులు కలవారు నా పక్షమును అవలంబించి నీ శాసనములను గ్రహింతురుగాక. నేను నీ శాసనములను పరిపూర్ణముగా పాటించి అవమానం నుండి తప్పించుకొందునుగాక. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. దుష్టులు నన్ను నాశనము చేయనెంచిరి, కానీ నేను నీ శాస్త్రములను ధ్యానించుకొనుచున్నాను. నేను నీ విధుల నుండి వైదొలగలేదు. నీవే స్వయముగా నాకు బోధ చేసితివి. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. ప్రభు నీ కట్టడలను నాకు బోధింపుము. హల్లెలూయా వచనము. హల్లెలూయా 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 హల్లెలూయా. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము వచనములు 13 నుండి 21 వరకు. యేసు స్నాపకుడగు యోహాను మరణ వార్త విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను.
ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు. పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు భుజించి సంతృప్తి చెందిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి దేవుని యొక్క మాటగా ఈ ఉదయకాల సమయములో మనందరము ఆలకించుకుంటున్నటువంటి సమయములో దేవాతి దేవుడు మనందరం దీవించమని, మన కార్యములన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించి దేవునికి మహిమకరంగా మనందరికి దీవెనకరంగా ఉండాలి అని ప్రభుని ప్రార్థించుకుందాం. ఈనాటి మొదటి పట్టణం పరిశుద్ధుడైనటువంటి ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఆలకించి ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా ప్రవక్త కాలం అంతే కూడా ఇర్మియా జీవితంలో కష్టాలు బాధలు అనేవి చాలా అనుభవించాడు. ఎందుకని అనుభవించాడు అంటే, దైవ సేవకులు 2 రకాలుగా ఉంటారు ఈ లోకములో. ఒకటి దేవుని మాటను మాటగా బోధించేవాడు, రెండవది దేవుని మాటను ప్రక్కన పెట్టి మనుష్యులకు కావలసినటువంటి తీపి మాటలు చెప్పేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారు. అయితే ఇర్మియా కాలంలో ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో ఒక అనన్య అన్నటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ అనన్య దేవుని పేరట ఏం బోధించాడంటే, ఓ ప్రజలారా, ఇజ్రాయేలు ప్రజలారా, బోధకులారా, యాజకులారా, మీ దేశం నుంచి, ఇజ్రాయేలు దేశం నుంచి బాబిలోనియా రాజుకు నెబుకద్నెజర్ రాజు తీసుకువెళ్ళినటువంటి రాజవంశస్థులను, అదేవిధంగా దేవాలయం నుండి తీసుకొని వెళ్ళినటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి పాత్రలను, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తు సామగ్రిని దేవాతి దేవుడు 2 సంవత్సరాలలో తిరిగి మన దేవాలయంలోకి తీసుకొని వస్తాడు అని తెలియపరిచినాడు. ఆ విధంగా తెలియపరచడం మాత్రమే కాకుండా ఇర్మియా ప్రవక్త మీద ఉన్నటువంటి ఒక చెక్క కాడిని తీసి విరగగొట్టి ఇదే దేవుని యొక్క సూచన అని తెలియపరిచినాడు. అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా విశ్వసించినారు, నమ్మినారు. వారు వెళ్ళిన తర్వాత ఇర్మియా ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో దేవాతి దేవుని యొక్క మాటగా ఇర్మియాకు ఒక సందేశం వినపడింది. ఏంటది అంటే, ఇర్మియా హనన్యా చెప్పినటువంటి బోధనంతా కూడా నేను చెప్పినటువంటి మాటలు కావు. అతను ఇజ్రాయేలు ప్రజలను ఆనందపరచడానికి, క్షణికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వటానికి మాత్రమే చెప్పాడు, కానీ నా మాట కాదు అని దేవుడు హనన్యాను తిరస్కరించినాడు. తిరస్కరించిన తర్వాత దేవాతి దేవుడు ఇర్మియా ప్రవక్తకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టాలు బాధల కంటే రాబో కాలంలో ఇంకా అధికమైనటువంటి కష్టాలు వస్తాయి. ఇప్పటి వరకు ఆ ప్రజల మీద చక్కగా
చెక్క కాడి ఉంటే రాబో కాలంలో ఇనుముతో చేసినటువంటి ఇనప కాడి వారి భుజాల మీదకి రాబోతున్నది. ఇదిగో ఏ నెబుకద్నెజర్ రాజు అయితే ఇజ్రాయేలు ప్రజలను వారి యొక్క రాజులను వస్తు సామాగ్రిని ఆ యొక్క బాబిలోనియా దేశానికి తీసుకువెళ్ళినారో, ఇంకా రాబో కాలంలో ఆ యొక్క బబిలోను రాజు దృఢకాయుడై ప్రజలను బాగా కష్టపెట్టి బాధ పెడతాడు అని తెలియపరిచినాడు. కావున ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకని ఈ విధమైనటువంటి 2 రకాల ప్రవక్తలను దేవాతి దేవుడు మనందరికీ ఇస్తున్నాడు అంటే, మన జీవితంలో కూడా దేవుని మాటను మాటగా విశ్వసించి అంగీకరించిన వాడు దేవుని దీవెనలు పొందుతారు. అదిగో ఆనాడు హనన్య ప్రజల యొక్క క్షణికమైనటువంటి ఆనందం సంతోషం కొరకై చెప్పినటువంటి మాటలను ఆ దేవుడు తిరస్కరించి అతనికి ఇచ్చినటువంటి బహుమానము ఏమిటి అంటే, సంవత్సరం తిరిగే లోపులోనే హనన్య మరణిస్తాడు అని తెలియపరిచినాడు. అదేవిధంగా హనన్య చేసినటువంటి తప్పుడు బోధ కారణంగా హనన్య 7వ నెలలోనే చనిపోయాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఎంతో ప్రేమామయుడు, కరుణామయుడు. తన సన్నిధిలోనికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ విధంగానైతే వారికి కావలసినటువంటి అవసరాలను తీర్చడం మాత్రమే కాకుండా దేవాతి దేవుడు కూడా వారి వలె తన యొక్క బాధలను కష్టాలను ఎరిగి వారికి కావలసినటువంటి సకల సమృద్ధికర దీవెనలు కురిపింపచేస్తాడు. అదే విషయాన్ని ఈనాడు మనం సువార్త పట్టణంలో విన్నాం. యేసు ప్రభు యొక్క మాట వినటానికి యేసు ప్రభు సన్నిధిలోనికి అనేక మంది ప్రజలు వచ్చినారు. సాయం సమయం అయినప్పుడు ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభు యొక్క బోధ వింటున్నటువంటి సమయంలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తన యొక్క శిష్యులు అంటున్నారు, అయ్యా ఇది నిర్జన ప్రదేశము, ఈ ప్రజలు భుజించుటకు ఆహారం మనం ఎక్కడి నుంచో తీసుకురాలేము, కావున ఈ ప్రజలను వారి ఇంటికి పంపించండి అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, లేదు వీరిని వాళ్ళ ఇంటికి పంపించటం కాదు, మనమే భోజనాన్ని సమకూర్చుదాం. ప్రభు దగ్గర ఉన్నటువంటి వాడు సంతృప్తి చెందును. ప్రభు దగ్గర ఉన్నటువంటి వారికి కావలసినటువంటి సకల సమృద్ధికర దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు కురిపింప చేస్తాడు అని ఈరోజు మనందరం కూడా ఈనాటి సువార్త పట్టణంలో వింటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను తిరస్కరించినారు, వారు కష్టాలు పాలైనారు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాట వినటానికి యేసు ప్రభు దగ్గరికి ప్రజలు వచ్చినారు, వారి కష్టాలను ఆ ప్రభు తీర్చుతున్నారు. అప్పుడు ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా వీరికి భోజనాన్ని సమకూర్చడం మనకు అసాధ్యమైనటువంటి పని, మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి, మరేమీ లేదు, ఒక మనిషికి కావలసినటువంటి ఆహారం మాత్రమే మన దగ్గర ఉన్నది అన్నప్పుడు, మీరు భయపడకండి, అధైర్యపడకండి, వారిని పంక్తులుగా కూర్చోబెట్టండి అని యేసు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి, దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, దేవుని సమృద్ధిగా తమ హృదయాల్లో స్వీకరించినప్పుడు మహా గొప్ప కార్యాలు ప్రజలు పొందుతారు. ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు ఆశీర్వదించి దీవించి వారికి ఇచ్చినప్పుడు స్త్రీలు పిల్లలు కాకుండే 5,000 మంది ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథ సువార్తకారుడు మనందరికీ కూడా తెలియపరుస్తున్నారు. మరి మన జీవితం కూడా ఏ విధంగా ఉన్నది? మన జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? మన హృదయాలు శారీరకమైనటువంటి లోకపరమైనటువంటి ఆశలతో నిండి ఉన్నాయా, లేక దేవుని చిత్తము నా జీవితంలో నెరవేరాలి అని మనం దేవుని కొరకై, దేవుని మాట కొరకై ఆశపడి జీవిస్తున్నామా? ఇదిగో ఈరోజు మనందరం కూడా దైవ సేవకురాలైనటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను దేవాతి దేవుడు దైవ సేవకురాలి అంతస్తు నుంచి పరిశుద్ధమైనటువంటి పునీత అంతస్తుకి దేవుడు లేవనెత్తాలి అని మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి ఆ తాటిపత్రి జ్ఞానమ్మ గారి జీవితాన్ని చూసినట్లయితే ఆమె జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని అంటి పెట్టుకొని జీవించినటువంటి స్త్రీ, దేవుని యొక్క మాట ప్రకారము దేవుని యొక్క మహిమ కలిగినటువంటి గొప్ప కార్యములు నెరవేర్చబడాలి అని ఎంతో ఆశతో జీవించినటువంటి ఒక కన్యక. దేవాతి దేవుడు ఆమెకు అనేకమైనటువంటి అనుగ్రహాలు ఇచ్చినారు. ఆమెను ఒక గొప్ప నాయకురాలిగా దేవుడు దీవించాడు.
ఆమె నాయకత్వములో అనేక మంది దేవుని యొక్క ప్రేమను చవిచూచినారు. ఆమె నాయకత్వములో అనేక మంది దేవుని యొక్క గొప్ప కరుణను చవిచూచినారు కాబట్టే దేవుడు ఆమె ద్వారా అనేక గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసినారు. అదేవిధంగా రాబోవు కాలంలో ఇంకా గొప్ప కార్యాలు జరిగి పరిశుద్ధురాలైనటువంటి దైవ సేవకురాలు దేవుని యొక్క మహిమ కలిగినటువంటి పునీత పట్టాన్ని పొందాలి అని ఆమె ప్రార్థనా సహాయం, ఆమె యొక్క గొప్ప మహిమ కలిగినటువంటి ప్రార్థనా సహాయంతో ఇంకా అనేక మంది ఆత్మలు దైవ సన్నిధిలోనికి రావాలి అని, దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడాలి అని మనం ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనందరిని దీవించి మన కుటుంబాలను ఆశీర్వదించమని ఈనాటి దివ్యబలి పూజలో ఆ ప్రభుని మనసారా ప్రార్థించుకుందాం. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశ తీరా అర్పింతును. నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా చిన్ని కాన్కను గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశ తీరా అర్పింతును. ఈనాటిదో ఈ రాగబంధం విడిపోనిది ఈ అనుబంధము. ఈనాటిదో ఈ రాగబంధం విడిపోనిది ఈ అనుబంధము. ఈ అప్పద్రాక్ష జలరాశిలోన, ఈ అప్పద్రాక్ష జలరాశిలోన నీ ప్రేమ స్వర్గాన్ని కనుగొందును, నీ ప్రేమ స్వర్గాన్ని కనుగొందును. సహోదరి సహోదరులారా, మీరును మేమును అర్పించుచున్నటువంటి ఈ అర్పణ ప్రియమైనటువంటి దేవునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేమెల్లప్పుడూ చోటును మీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి మీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా, ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా, నీవు మరలా వచ్చు వరకు నీ మరణమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మకముతో చనిపోయినటువంటి మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోనూ, క్రీస్తుయందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా
మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విన్నపాన్ని ఆ ప్రభువుకు సమర్పించుకొని ప్రభువు యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రార్థన ప్రార్థించుదాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. నీవు మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీస విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు ఇచ్చినటువంటి శాంతిని సమాధానమును అందరం ఒకరికి ఒకరం తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి వారు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితమునిచ్చి మనల్ని కాచి కాపాడుదురుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసి, మానవాళిని ఐక్యము చేసి నిత్యానందపు విందు.
భోజనము ఆఖరి విందు, ప్రభుని రుదిర శరీరముల స్మరణ విందు. ప్రభు రాత్రి భోజనము ఆఖరి విందు, ప్రభుని రుదిర శరీరముల స్మరణ విందు. 5,000 మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్షరసముల అర్పణ విందు. 5,000 మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్షరసముల అర్పణ విందు. అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు, అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు. ఆత్మను పంపే అపురూప విందు, మధురం మధురం మన ప్రభుని విందు. మనకై తెంచిన పరమ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి తన కృపలో అనుగ్రహములో బలపరచునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైన సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం, అందుకో తల్లి మాంజలులు. 150 వసంతాల వర్ధంతి, పరలోక దైవ సభ వేడుకలు. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం, అందుకో తల్లి మాంజలులు. 150 వసంతాల వర్ధంతి, పరలోక దైవ సభ వేడుకలు. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలో నీవు తరించితివి. సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని ధరించి ప్రజల సేవలో నీవు తరించితివి. శ్రీ సభకై ధీరులను అర్పించిన ధన్యమైన విద్యార్థుల పాలిట నిలచిన ఓ పుణ్యమైన ప్రభుని దాసురాలవైతివి, ప్రభుని దాసురాలవైతివి. తాటిపత్రి జ్ఞానమ్మ వందనం, అందుకో తల్లి మాంజలులు. 150 వసంతాల వర్ధంతి, పరలోక దైవ సభ వేడుకలు, పరలోక దైవ సభ వేడుకలు. St. Anne's Comp.